మనం గెలవాల్సింది మన బలంతో, పక్కోడి బలహీనత మీద కాదు. గుడి లోపల దేవుడికి మనస్ఫూర్తిగా ఎంత దక్షిణ వేసినా గుడి బయట దయనీయ స్థితిలో ఉన్నవాడి ఆకలి దప్పికలు తీర్చగలవా? బెదిరించే పరిస్థితుల్ని ఎదిరించి ప్రయత్నిస్తే అవకాశాలు వెంట పడక్కర్లేదు, అవకాశాలే మన వెంట పడతాయి. మనకి విలువ ఉన్న చోట వదలకూడదు, మనకి విలువ లేని చోట ఉండకూడదు. తన కోసం బ్రతికేవాడు తగ్గుంటాడు, అందరి కోసం బ్రతికేవాడు తెగించేస్తాడు. యుద్ధం చేసేవాడు తలపడి గెలవగలడు అంతే, కానీ యుద్ధాన్ని మోసేవాడు తగ్గి గెలిపించగలడు. గెలవాలని ఒక ఆశతో ఆడే ఆట కంటే ఒక ఆశయాన్ని గెలిపించాలని ఆడే ఆట గొప్పది. ప్రతి జీవితం చదవాల్సిన పుస్తకమే, ప్రతి అనుభవం ఆ పుస్తకంలో కాగితమే, ప్రతి జ్ఞాపకం ఆ కాగితంపై అక్షరమే. ఇష్టమైనది వదులుకోవాలేమో అనిపించినప్పుడు ఉండేది భయం, ఇష్టమైనది వదులుకోగలను అనిపించినప్పుడు ఉండేది ధైర్యం. సముద్రానికి ఉన్న లోతు చెప్పగలం కానీ మనసుకు ఉన్న లోతు చెప్పలేం. వెలుగుకు ఉన్న వేగం చెప్పగలం కానీ ఆలోచనలకి ఉన్న వేగం చెప్పలేం. ఊరికి ఉన్న హద్దులు చెప్పగలం కానీ నిజమైన స్వేచ్ఛకి ఉన్న హద్దులు చెప్పలేం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు, వీటిలో ఒక్కొక్క రుచికి మన ముఖ వ్యక్తీకరణ ఒక్కోలా మారిపోతుంది. అలాగే జీవితం కూడా మనకి అన్ని రుచులు చూపిస్తుంది. శరీరానికి మాత్రమే సౌకర్యాలు, మనసుకి భావోద్వేగాలు మాత్రమే. భౌతిక రూపంలో మనకి కనిపించే వాటికంటే భావోద్వేగాల రూపంలో మనల్ని నడిపించే వాటికే విలువ ఎక్కువేమో. మాట్లాడలేక కాదు, మనసు రాక కూడా మౌనంగా ఉండొచ్చు. ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వస్తాం, మనకు కావలసినవి తీసుకుంటాం, మనం ఇవ్వాలనుకున్నవి ఇస్తాం, చివరికి మనకు కూడా మనం దొరకము. ఓటమిని వాస్తవం అని భ్రమించేంత వరకు ఎవరూ ఓటమి పాలు కారు. అనుకున్న లక్ష్యం సాధించడంలో ఆగిపోవడానికి చెప్పుకునే కారణమే ఓడిస్తుంది, ఆగకుండా నడిపించే కథనం గుణమే గెలిపిస్తుంది. మనుషులు చనిపోతారు కానీ వాళ్ళ మీద ఉంచిన నమ్మకం ఎప్పటికీ బ్రతుకుతుంది. ధైర్యానికి దూకుడు ఎక్కువ, భయానికి బద్ధకం ఎక్కువ. మోసిన భుజాలకే బరువు తెలుస్తుంది, చూసిన మనసుకే బాధ్యత అనిపిస్తుంది. హద్దులు ఉంటాయని ఆలోచిస్తే తప్ప ఆలోచనలకు హద్దులు ఉండవు. కోపం మొండిది, గర్వం గుడ్డిది. నిజమైన ప్రేమ చెప్పిన మాటల్లో కాదు, బ్రతికిన విధానంలో తెలుస్తుంది. ఎప్పుడూ అందరికీ నచ్చడానికి ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు మనకి మనం నచ్చకుండా పోతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.